బిగినింగ్ డేస్లో హ్మ్. మీరు ఈ స్థాయికి ఈ రోజు వచ్చిన ఈ స్థాయిని మీరు ఎప్పుడైనా ఊహించగలిగే సార్? మీరు ఎప్పుడైనా అమీర్పేట జంక్షన్ దగ్గర ఒక్కరు నిలబడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ అసలు మన తాలూకా గమ్యం ఎటు, మన మార్గం ఎటు, అసలు మనం రీచ్ అవ్వగలమా మన డ్రీమ్ని? అమీర్పేట్ జంక్షన్ అని కాదు కానీ సార్, నేను ఊరికే జస్ట్ ఒక జనరల్ మాట అదే అదే సార్, అదే నాగేందర్ సార్. ఎక్కడో చిన్నప్పటి నుంచి నా పర్సనాలిటీ ఎలాంటిదంటే సార్, స్కూల్ డేస్లో నేను ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు ఎవరి పేరెంట్స్ అయినా కార్లో వచ్చి దింపారు అనుకోండి సార్, అరే మనం కూడా కార్లో వెళ్ళాలి కదా, వెళ్తాం కదా, అయిపోద్దులే ఏదో రోజు కార్లో తిరిగేస్తాం అని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండేది. కాలేజ్ డేస్లో కానీ ఎవరన్నా బైక్స్ అందరూ పెద్ద బైక్స్ వేసుకొని తిరుగుతుంటే మనం ఇంతకన్నా పెద్ద బైక్లో తిరుగుతాంలే అని ఒక ఫీలింగ్ ఉండేది. ఈవెన్ బీటెక్ డేస్లో బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు నాకున్న పర్సంటేజ్ 55% నాకు జాబ్ రాకూడదు, యాక్చువల్లీ టెక్నికల్లీ రాకూడదు. నాకెందుకు జాబ్ రాదు, నాకెందుకు రాదు, నేను జాబ్ చేస్తా అని ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉండని జాబ్ వచ్చేసింది. అక్కడ వర్క్ చేసేటప్పుడు జాబ్ కాదు నాకు, నేను ఏదో అవ్వాలి, లైఫ్లో ఏదో సాధించాలి అని ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడైతే కలిగిందో, జాబ్ మానేయాలా లేదా అని ఒక 6 months ఫేస్లో నేను ఎప్పుడో ఇది చూసేసాను సార్. ఐ నో దట్ వన్ డే ఐల్ బికమ్ ఏ స్టార్ హీరో ఫర్ నో మ్యాటర్ వాట్. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఐల్ బికమ్ ద బిగ్గెస్ట్ స్టార్ హీరో. ఆ విషయం నాకు 2017 జూలై టు అక్టోబర్ ఆ 6 months నాతో నేను మాట్లాడుకున్నాను, నాతో నేను చెప్పుకున్నాను, నాతో నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను. వన్ డే విల్ బికమ్, అది 20 సంవత్సరాల, 10 సంవత్సరాల, 5 సంవత్సరాల, ఎప్పుడు అన్నది కూడా నాకు తెలియదు. యూ విల్ బికమ్ రా వన్ డే అన్నది అప్పుడు నేను చాలా గట్టిగా నమ్మేశాను సార్.